జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓట్ల తొలగింపులో తటస్థులు, ప్రధాన ప్రతిపక్షానికి చెందిన తెలుగుదేశం జనసేన పార్టీ సానుభూతి పరులే లక్ష్యంగా వైసీపీ ఫారం 7 దరఖాస్తు చేస్తున్నారు. పార్టీ నాయకులే ఒక్కొక్కరు వందల కొలది ఫారం 7 దరఖాస్తులు పెట్టి అధికారులను లోబరుచుకుని ఓట్ల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. అవసరమైన చోట్ల తప్పుడు చిరునామాలతో దొంగ ఓట్లను చేర్పించేందుకు కూడా సిద్ధమయ్యారు. తిరుపతి ఉప ఎన్నికలలో ఐఏఎస్ లాగిన్ తీసుకుని వైసీపీ కార్యాలయంలోనే దొంగ ఓట్లను తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది. ఇది సక్సెస్ కావడంతో ఇదే విధానాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయడానికి వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇది కనిపెట్టిన ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో వాటికి కొంతవరకు బ్రేక్ పడ్డాయి. తిరుపతి ఉప ఎన్నికలలో చేసిన అక్రమాలకు ఐఏఎస్ అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. క్రింది స్థాయి ఉద్యోగులు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే ప్రభుత్వం చేసే తప్పులలో భాగస్వాములు కావడం ఆంధ్రప్రదేశ్ దుస్థితికి అద్దం పడుతుంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం కుట్రపై పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గుణబాబు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. 3 సభ్యుల కమిటీతో ఫిర్యాదుపై 163 మంది 4409 అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేశారు. 163 మంది వ్యక్తులు ఒక్కొక్కరు 10 కంటే ఎక్కువ ఫారం 7 దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు. వీరిలో కొందరు 100కు పైగా ఫారం 7 దరఖాస్తు చేశారని అధికారులు గుర్తించారు. 750 అభ్యంతరాలలో 545 మంది జిల్లాల్లోనే ఉంటున్నారని, ఉపాధి కొరకు వేరే ప్రాంతానికి వెళ్లినా నివాసం ఇక్కడే ఉంటున్నారని అధికారులు నిర్ధారించారు. దీనిపై విశాఖపట్నంలో మంది పైన మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసి అసలు దోషులపై చర్యలు లేవు. రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేర్పుల ద్వారా లబ్ధి పొందడానికి అధికార వైసీపీ నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తున్నా పాలకులు గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదు. అధికారుల ఉద్యోగాలకు ఎసరొస్తుందని తెలిసినా ఓట్ల తొలగింపుకు తెగబడుతున్నారంటే అంతకు మించి వైసీపీ నుండి లబ్ధి పొందుతుందని భావించవలసి వస్తుంది. వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్ల తొలగింపును, వాలంటీర్లను నమ్ముకుని ఎన్నికలకు సిద్ధమవుతుంది. దీని కొరకు వాలంటీర్లకు సన్మానాలు, సత్కారాల పేరుతో గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సొమ్మును పంచిపెడుతుంది. ప్రజల చేతులతో ప్రజల కళ్ళనే పొడిచే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతూ ఉండటంతో రాష్ట్రంలోని విద్యావంతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు పాలనలో ఉంటే అన్ని వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగ ఓట్లు చేర్పింపుల్లో డాక్టరేట్ పొందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ పార్టీ పతనావస్థకు చేరిన నెల్లూరు జిల్లాకు తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి తన వ్యూహానికి పదును పెట్టారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుసరించిన వ్యూహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. కుదిరితే వాలంటీర్లు, పార్టీ నాయకులు, కుదరకపోతే అధికారులు అన్న రీతిగా ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజలు కూడా తమ ఓట్లను ఆన్లైన్లో ఉన్నది లేనిది చూసుకుని తక్షణమే దరఖాస్తులు చేసుకోకపోతే ఎన్నికల నాటికి అర్హులైన ఎంతో మంది ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర భవిష్యత్తును ఆశించేవారు ఓట్లను కోల్పోతే రాష్ట్రం వినాశనం చేసే వారి చేతుల్లోకి మళ్లీ అధికారం వెళితే ఆంధ్రప్రదేశ్ చరిత్ర పాఠంగానే మిగిలిపోతుంది. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు ఉన్నది లేనిది పరిశీలించుకోవాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.